హాయ్ ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్లో మనం డిస్టింక్ట్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. ఈ డిస్టింక్ట్ ఫంక్షన్ అనేది ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేస్తారు అండ్ డాక్స్లో ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాం. ఫస్ట్ మనం డిస్టింక్ట్ కీవర్డ్ని ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం డిస్టింక్ట్ ఫంక్షన్ని ఎస్క్యూఎల్లో ఎలా యూజ్ చేస్తాం అనేది తెలుసుకుందాం. ఓకేనా? తర్వాత డాక్స్లో ఏ విధంగా యూజ్ చేస్తాం ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకే, సో ఫస్ట్ కంట్రీ, నేను కంట్రీ కాలం తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ ఇట్. చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే కంట్రీస్ అనేది రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో రిపీటెడ్ మీన్స్ డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఈ డూప్లికేట్ వాల్యూస్ని తీసేయగా వచ్చే వాటిని కేటగిరీస్ అంటారు, అయితే డిస్టింక్ట్ వాల్యూస్ అంటారు. ఓకేనా? సో డిస్టింక్ట్, చూడండి డిస్టింక్ట్, దెన్ ఎగ్జిక్యూట్ ఇట్. సో ఇదేం చేస్తుందంటే ఓన్లీ కేటగిరీస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ ఏవైతున్నాయో అవన్నీ తీసేసి మనకు ఓన్లీ కేటగిరీస్ మాత్రమే యూజ్ చేస్తుంది. ఏంటిది? డిస్టింక్ట్ ఫంక్షన్. సేమ్ ప్రాసెస్ని డాక్స్ యూజ్ చేసి చేద్దాం. ఇప్పుడు మనం డాక్స్లో యూజ్ చేయడం చూద్దాం. ఓకే, సో ఫస్ట్ సెలెక్ట్ కాలమ్స్, టేబుల్, దెన్ కంట్రీ, తర్వాత ఫినాన్షియల్లో కంట్రీ, దెన్ క్లోజ్ ఇట్. సో ఇప్పుడు మనకు ఓన్లీ ఒకటే కాలం రావడం జరిగింది. సో దీనికి డిస్టింక్ట్ ఫంక్షన్ యూజ్ చేద్దాం. డిస్టింక్ట్ కీవర్డ్, దెన్ ఎంటర్, క్లోజ్ దిస్ parenthesis, దెన్ రన్ ఇట్. ఓకే, ఇక్కడ కూడా మనకు కేటగిరీస్ మాత్రమే చూపించడం జరుగుతుంది.